హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామందికి సేవింగ్స్ అనేది తెలుసు, అది ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు మాకు తెలుసు అండి అని కామెంట్ చేయండి, లేదు మాకు తెలియదండి అంటే తెలీదు అని కామెంట్ చేయండి. సో నాకు తెలిసిన సేవింగ్స్ అయితే మీతో షేర్ చేశాను అనమాట. సో ప్రతి ఒక్కరికి ఇలాంటి సేవింగ్స్ ఐడియాస్ అనేది కన్ఫామ్గా తెలిసి ఉండాలండి. లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే యూజ్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే కొన్ని పాయింట్స్ చెప్పింటాను, మీరైతే మిస్ అవుతారనమాట. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాయిన్ సేవింగ్స్ అంటే గోల్డ్ కాయిన్స్ అనమాట. సో గోల్డ్ కాయిన్స్ ఆర్ మనం చిల్లర ఉంటుంది కదా, సో దాన్ని కూడా కాయిన్ సేవింగ్స్ అనే మనం అంటూ ఉంటాము. సో కాయిన్ సేవింగ్స్ అనేది చేయాలి. సో మన కూరగాయలకు వెళ్తాము, అక్కడ మనకు ఏదైనా చేంజ్ ఇచ్చుంటారు, ఆ చేంజ్ తీసుకొచ్చి ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఉంటాము, ఎక్కడ కింద పడిపోయి ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా చిల్లరని మీరు సేవింగ్స్ లాగా పెట్టుకోండి. సో ఆ చిల్లరని ఎంత సేవ్ చేశారో ఒకసారి చూసుకోండి. అదే మీకు వందలు వేళ్ళు కూడా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక హుండీ పెట్టుకొని చిల్లర అనేది ఒక సేవింగ్ లాగా పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ హుండీ సేవింగ్స్, హుండీ పెట్టుకోండి. నోట్స్, కొత్త నోట్స్ అని చెప్పి 500, 100, 200 ఇలాగా సేవ్ చేసి చూడండి. మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రస్ట్ మీ, నమ్మండి. ఎంత సేవ్ చేస్తారో మీకే తెలియదు అనమాట. సో అలా నోట్లు సేవ్ చేయడం, సో అది కూడా ఒక రకమైన సేవింగ్ అండి. నెక్స్ట్ గోల్డ్ సేవింగ్, జ్యువెలరీ, రేపు ఫ్యూచర్ కోసం జ్యువెలరీ అనేది ఇప్పటి నుంచే స్కీమ్స్ కట్టి కొనేయడం, సో ఇది కూడా ఒక రకమైన సేవింగ్సే. నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్, ఇంతకుముందే చెప్పాను కదా, గోల్డ్ కాయిన్స్ సేవింగ్స్ చేసినా కూడా మీకు రేపు ఫ్యూచర్లో మంచి మనీ అనేది సేవ్ అవుతుంది. ఇలా సేవ్ చేసినప్పుడు మీకు మనీ ఎలాంటి వేస్టేజ్ ఉండదు, హ్యాపీగా మనీ పెరుగుతూనే పోతుంది. సో కాయిన్స్ అని హుండీ అని మనం డబ్బాలో పెట్టేస్తే ఆ మనీ అనేది పెరగదనమాట. నెక్స్ట్ మనం ఒక అమౌంట్ వచ్చిన తర్వాత ఏదైనా కొనుక్కోవచ్చే తప్ప, ఇలా గోల్డ్ కాయిన్స్ అని మంత్లీ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి మనం మనీ తీసేసుకుంటే, మనీ కన్నా మనకు గోల్డ్ తీసుకున్నారనుకోండి మంచిగా యూజ్ అవుతుంది. హ్యాపీగా మీకు గోల్డ్ అనేది పెరుగుతూ పోతుంది. నెక్స్ట్ గోల్డ్ బిస్కెట్స్, ఇది కూడా ఒక రకమైన సేవింగ్స్. చాలామంది పెద్ద వడ్డానాలు అని చెప్పి పెద్ద వస్తువులు తీసుకోవాలి అనుకుంటే ఇలా సేవ్ చేసుకుంటారు. కాయిన్స్ అని బిస్కెట్స్ రూపంలో సేవ్ చేసుకొని ఒకేసారి కొనుక్కుంటూ ఉంటారు. ఒకేసారి అంత అమౌంట్ పెట్టలేక ఇలా సేవ్ చేసుకుంటే పెద్ద జ్యువెలరీ అనేది మనం కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలా చేసినప్పుడు మనకు ఎక్కువ బడన్ అనిపించదు, ఈజీగా మనకు జ్యువెలరీ అనేది ఇంటికి వచ్చేస్తుంది. సో అలా బడన్ లేకుండా ఇలా ప్లాన్ చేసుకున్న సేవింగ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలామంది ఖర్చులను తగ్గించి సేవింగ్స్ చేస్తూ ఉంటారు. రేపు ఫ్యూచర్లో పిల్లలకి ఫీజు కట్టాలి, జూన్ మంత్ నుంచి మనకు ఫీజు స్టార్ట్ అవుతాయి కదా. సో ఆ మంత్లో మనం ఫీజు కట్టాలి అంటే ఇప్పటి నుంచే మన ఖర్చులను తగ్గించుకుంటూ ఆర్డీ కట్టుకుంటూ ఉంటారు. ఆర్డీ, ఎఫ్డీ, అలాగా ఫిక్స్డ్ డిపాజిట్స్ మనీ ఉంటే ఎఫ్డీ చేస్తారు, లేదంటే మంత్ ఆర్డీ అయితే కడుతూ ఉంటారు నెక్స్ట్ ఇయర్ ఫీజు కన్నట్టుగా. అలా కూడా ఖర్చులను తగ్గించుకొని ఇలా కూడా సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో సేవింగ్స్ అనేది మీ మైండ్లో ఉంది అంటే మీకు ఆలోచన అయితే స్టార్ట్ అవుతుంది, ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, ఎన్ని రకాలుగా సేవ్ చేయాలి అనేది. సో లేదు నాకు ఈరోజు ఉంది, ఈరోజు తినేస్తాను, రేపు చూసుకుంటాను అనుకుంటే అలాంటి వాళ్ళని ఏం చేయలేము, ఓకేనా. ఎక్స్ట్రా బిజినెసెస్ స్టార్ట్ చేస్తారు సేవింగ్స్ కోసం. ఇంకా ఎక్కువ మనీ సేవ్ చేయాలి, లైఫ్ మంచిగా ఉండాలి అనేది ఎక్స్ట్రా బిజినెస్ ఐడియాస్ అనేది మీకు తడుతూ ఉంటుంది. సో క్యాటరింగ్ అని చెప్పి ఫుడ్ బిజినెస్, ఇలా ఏదో ఒకటి మీ ఇంట్లోనే కూడా చేసుకుంటూ ఉండొచ్చు, లేదు బయట కూడా చేసుకోవచ్చు. చాలామంది సమోసాలు, టీలు ఇవమ్మే లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో అలాగా ఎక్స్ట్రా బిజినెస్ ఐడియాస్ అయితే మీకు తడుతూ ఉంటుంది. నెక్స్ట్ స్కీమ్స్లో సేవింగ్స్, గోల్డ్ స్కీమ్స్ చెప్పాను కదా, మంత్ స్కీమ్స్ కట్టి కూడా సేవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా కూడా సేవింగ్స్ ఒక పద్ధతి అనమాట. సో ఇది కూడా మంచి సేవింగ్సే, మంచి రిటర్న్స్ అయితే మీకు వస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, మంత్లీ ఎస్ఐపి చేయడం, ఎస్డబ్ల్యూపి చేసి పెట్టడం, ఇలాగ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ అయితే అది కూడా ఒక రకమైన సేవింగ్సే రేపు ఫ్యూచర్ కోసం. సో అలా సేవింగ్స్ చేస్తూ ఉంటారు. చాలామంది ఇంకా ఎక్కువ మనీ ఉందంటే ల్యాండ్ అని, రియల్ ఎస్టేట్ అని ఇలా సేవింగ్స్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ రెండు చాలా ఎక్కువ మనీ ఉంటే దీని మీద పెట్టడం మంచిదన్నమాట. సో మీకు మంచిగా యూజ్ అవుతుంది. రియల్ ఎస్టేట్ అనేది ఒక్కొక్క ఫ్లోర్ కడుతూ ఉంటారు కొన్ని చోట్ల, మాల్స్ అని చెప్పి అలా మెట్రోపాలిటన్ సిటీస్లో. అలా ఒక మాల్ ఇన్ని లక్షలని మీరు కొనుక్కుంటే, మీరు కొన్నప్పటి నుంచి ఒక ఫ్లోర్ అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ అలా కొనుక్కున్నారనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు
ఇప్పుడు మనీ పెట్టినప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో దాంతో వచ్చిన ఇన్కమ్ మీకు వస్తూ ఉంటుందన్నమాట. సో చాలామంది రియల్ ఎస్టేట్లో అలా కూడా ఎదుగుతుంటారు, లేదంటే ల్యాండ్ కొని ఫ్యూచర్లో అమ్మేస్తూ ఉంటారు. సో ఇలాగా వాళ్ళైతే సేవింగ్స్ అనేది చేస్తూ ఉంటారనమాట. మనం ఆలోచించాలి ఎక్కడ ఎలా సేవింగ్స్ చేస్తే మనం ఇంప్రూవ్ అవుతాము అని చెప్పి. ఇంకా చాలామంది చిట్టీలు అని చెప్పి, ఇది కూడా ఒక రకమైన సేవింగ్సే, చిట్టీలు కడుతూ ఉంటారు. సో ఇది కూడా సేవింగ్స్ కిందకే వస్తుంది. సో ఇన్ని రకాలుగా సేవింగ్స్ చేసినప్పుడు మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో మన లైఫ్కి ఎలాంటి డోకా అయితే ఉండదు. సో నాకు తెలిసిన సేవింగ్ ఐడియాస్ మీకైతే చెప్పాను. మీకు ఇంకా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.